వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. హలో డాక్టర్. నమస్కారం. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి? సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మామూలుగా కామన్గా సికేడి అంటాము. ఇది టెక్నికల్ టర్మ్ కాబట్టి మామూలుగా సొసైటీలో అందరికీ తెలియాలి అంటే దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఓకే. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మన ఇండియన్ సొసైటీలో చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు 100 మందిలో తీసుకుంటే ఒక 10 నుంచి 15 మందికి ఈ సికేడి అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో అంత కామన్గా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ ప్రాబ్లము సికేడితో దీనికి చాలా సిమ్టమ్స్ అనేవి ఎర్లీ స్టేజెస్లో రావు. సో ఇనిషియల్ స్టేజెస్లో రావు. అడ్వాన్స్ స్టేజెస్ అంటే కిడ్నీ ఒక 80 నుంచి 90% పాడయ్యే వరకు సిమ్టమ్స్ ఏం రావు కాబట్టి పేషెంట్స్ కూడా డాక్టర్స్ దగ్గరికి లాస్ట్ స్టేజ్లోనే వెళ్తారు. సో అందుకనే 10 to 15% ఇండియన్ పాపులేషన్లో సికేడి అనేది చాలా కామన్గా ఉంటుంది యాక్చువల్లీ. సో అందుకనే మనకు తెలియదు, తొందరగా రారు కాబట్టి మనము డిటెక్షన్ కూడా లేట్గా చేస్తాం. సో సికేడి డెఫినేషన్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు తన పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయకుండా అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. సో దీనికి సికేడి అంటే క్రానిక్ అంటే అర్థం ఏంటంటే మోర్ దెన్ 3 months. సో కిడ్నీకి ఏదైనా హాని జరిగి అది 3 months కన్నా ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు కిడ్నీ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనము సికేడి అనే పేరు ఇస్తామన్నమాట. కిడ్నీ డిసీజెస్ కి కామన్ కాజెస్ ఏంటి డాక్టర్ గారు? సో సికేడి అనేది కామన్ కాజెస్ ఏంటంటే డయాబెటీస్ అంటే షుగర్ ఉండడము, బీపీ ఉండడం, హైపర్ టెన్షన్ అంటారు, చాలా కామన్. ఈ 2 డిసీజెస్ ఒక 100 మంది సికేడి పేషెంట్స్లో ఒక 60% ఆఫ్ ఈ సికేడి పేషెంట్స్కి కాజెస్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ. ఈ 2 కాకుండా ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ లేదు కొన్నిసార్లు హెరిడిటరీ డిసీజెస్ అంటారు, అంటే వంశపారంపరంగా వచ్చే కిడ్నీ వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో సిస్టులు అనే వ్యాధి ఉంటుంది, అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉంటుంది. ఓకే, ఏడీపీకేడి అంటారు, పీకేడి అంటారు. సో దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ పదే వచ్చి అవి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే అప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ మనకి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎండాకాలంలో డిహైడ్రేషన్ వచ్చి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కాల్షియం ఆక్సలేట్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ ఇవన్నీ స్టోన్స్ వచ్చి కిడ్నీలో అంటే యూరినరీ ప్యాసేజ్లో ఆ స్టోన్స్ ఇరుక్కుపోయి యూరిన్ సరిగ్గా కిందకి వెళ్ళకుండా అడ్డుకుపోతే అప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ అన్ని డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా చిన్నపిల్లల్లో కొన్ని కంజెనిటల్ డిసీజెస్ ఉంటాయి, అంటే పుట్టుకతోనే కిడ్నీలు సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. సో అదొక విభాగం అన్నమాట. అది కాకుండా గ్లోమర్లో నెఫ్రోపతీస్ అంటారు, అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటారు. సో ఈ నెఫ్రాన్స్ వ్యాధి పేరు గ్లోమర్లైటిస్ కానీ గ్లోమర్లోపతీస్ కానీ, వీటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కిడ్నీ స్టోన్స్ అని, ఆ స్టోన్స్ వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అంటే లైక్ కంపల్సరీ ఆపరేషన్కే వెళ్ళాలా, లేకపోతే వెళ్ళకుండానే తగ్గించుకోవచ్చా? సో కిడ్నీ స్టోన్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ పదార్థాలతో ఏర్పడుతూ ఉంటాయి. సో కిడ్నీ అనేది ఒకవేళ మనం యూరినరీ సిస్టమ్ చూస్తే కిడ్నీలు 2 కిడ్నీలు ఉంటాయి, 2 కిడ్నీల నుంచి 2 ట్యూబ్లు వస్తాయి, వాటిని యురేటర్ అంటారు. ఆ 2 యురేటర్స్ యూరినరీ బ్లాడర్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో యూరిన్ అనేది కిడ్నీస్లో ఏర్పడి యురేటర్స్ నుంచి కిందకు వచ్చి బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో స్టోన్స్ అనేవి కిడ్నీలోనే ఏర్పడతాయి. చిన్న స్టోన్స్ అంటే 4 mm కానీ 5 mm కన్నా చిన్న స్టోన్స్ అయితే ఈ యూరిన్తో పాటుగా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అది మనకు తెలియదు. సో 5 to 6 mm 5 to 7 mm స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే అప్పుడప్పుడు ఈ యూరేటర్లో ఈ ట్యూబ్ ఏవైతే ఉన్నాయో ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. సో వాటికి వాటర్ ఎక్కువ తీసుకోవడము, మందులు వాడితే బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పెద్ద స్టోన్స్ అంటే ఒక 7 to 10 mm స్టోన్స్ కన్నా పెద్ద సైజ్ కన్నా స్టోన్స్ ఉంటే వాటికి ఆపరేషన్ అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది అంటుంటారు వైట్ వాటర్ తాగితే స్టోన్స్ పడిపోతాయి అని అంటారు, అది నిజమేనా? వైట్ వాటర్కి ఆల్కహాల్కి
కిడ్నీలో స్టోన్స్ బయటికి వెళ్ళిపోవడం అనేది అపోహ. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఆల్కహాల్ వల్ల యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, కానీ అదే ఆల్కహాల్ వల్ల మీకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వైట్ వాటర్ తాగితే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి, వేరే ఇలాంటి అపోహలకి పోకూడదు. స్టోన్స్ వస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి, స్పెషల్లీ నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్స్ వాడితేనే అవి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ డిసీజెస్కి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సికేడీకి డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ యాక్చువల్లీ. సో ఇప్పుడైతే మన సొసైటీలో ప్రతి గల్లీకి ఒక ల్యాబ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ, లైక్ బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ చేయాలి. సో బ్లడ్ టెస్ట్లు అయితే మేము ఏం చేస్తామంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, యూరియా లెవెల్స్ కానీ సీరం క్రియాటినిన్ అంటారు. సో ఈ క్రియాటినిన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. మామూలుగా మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్ స్టాండర్డ్ ల్యాబ్స్లో అప్పర్ లిమిట్ ఏంటంటే 1.2 కానీ 1.17 కానీ ఉంటుంది. సో 1.2 క్రియాటిన్ కన్నా తక్కువ ఉండాలి మామూలుగా అయితే. ఆడవాళ్ళకైతే ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది నార్మల్గా, మగవాళ్ళకి కొంచెం హైయర్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. సో 1.2 కన్నా ఎక్కువ ఉండడం అంటే 1.3, 1.4 వచ్చినా సరే అది ఎక్కువ ఉన్నట్టే. సో 1.2 కానీ 1.17 డిపెండింగ్ ఆన్ ద ల్యాబ్, అంతకన్నా ఎక్కువ ఉంది అంటే కిడ్నీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు లెక్క. అదొకటైతే. ఇంకోటి ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్, మనం మూత్రం పరీక్షలు చేసి యూరిన్లో అబ్నార్మల్ సెల్స్ కానీ అంటే ఉండవలసిన కణాలు కాకుండా వేరే కణాలు ఉండడం, అంటే తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు కానీ, ఇవి బ్లడ్లోనే కాదు యూరిన్లో కూడా రావచ్చు. యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము, ఇవన్నీ క్రిస్టల్స్ ఉండడం, ఇవన్నీ ఏంటంటే యూరినరీ అబ్నార్మాలిటీస్. యూరిన్లో మామూలుగా ఉండవలసినవి కాకుండా వేరే ఉండడం, ఇవి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ని సూచిస్తుంది. కాబట్టి యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాకుండా స్కానింగ్ చేస్తాము. స్కానింగ్ లో మనం కిడ్నీ సైజ్ చూస్తాం. మామూలుగా అయితే 9 నుంచి 12 సెంటీమీటర్స్ వరకు లెంగ్త్ ఉంటుంది కిడ్నీ. అంతకన్నా చిన్నగా ఉంది కానీ లేదు కిడ్నీలో ఆల్రెడీ మార్పులు ఉంటాయి అన్నమాట. సో అవి ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు మనము ధృవీకరిస్తాము. కిడ్నీ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, అవి హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి? సో కిడ్నీ డిసీజెస్ హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే మనకి మామూలుగా హెల్తీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే ఫుడ్ వైజ్ మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ సాల్టీ ఫుడ్ తగ్గించుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ మనిషి ఒక సగటున ఒక 2-3 లీటర్స్ వాటర్ అన్న తీసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా పెయిన్ కిల్లర్స్ అనవసరంగా మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కిడ్నీకి హాని చేసే యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇవి కాకుండా హోమియోపతి ఆయుర్వేదాలు కొన్నిసార్లు అనవసరంగా వాడినా సరే వీటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హెర్బల్ మెడిసిన్స్ అప్పుడప్పుడు హెర్బల్ మెడిసిన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూరే కాదు లివర్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. కాబట్టి ఇవి కూడా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఆల్కహాల్ తాగితే ఆల్కహాల్ ఆపేయడము, స్మోకింగ్ అలవాటు ఉంటే ఆ అలవాటును మానుకోవడం అనేది కిడ్నీ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాలసిస్? సో కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఏంటంటే, అంటే కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే ఒకసారి కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయింది, సికేడి అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక టర్మినల్ స్టేజ్ వచ్చింది, కిడ్నీ ఫంక్షన్ లెస్ దెన్ 10% ఉంటే ఆ మనిషి బతకడం అనేది చాలా చాలా కష్టం. సో అలాంటప్పుడు మనం కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయాలి. అంటే మన ట్రీట్మెంట్ ద్వారా మనం అది సప్లై చేయాలి. కాబట్టి సో దాన్ని ఆ ప్రొసీజర్ని మనం ఆర్ఆర్టీ అంటాం. ఆర్ఆర్టీ అంటే రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. సో రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అనేవి 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో హీమోడయాలిసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలిసిస్, మూడోది కిడ్నీ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మీరు అడిగిన విధంగా డయాలిసిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో హీమోడయాలిసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలిసిస్. హీమోడయాలిసిస్ లో ఏం జరిగింది అంటే బాడీ నుంచి బ్లడ్ తీసి మెషిన్ లో వేసి మెషిన్ లో క్లీన్ చేసేసి ఆ క్లీన్ అయిన బ్లడ్ ని మళ్ళీ బాడీకి ఎక్కించేయడం. సో ఇది హీమోడయాలిసిస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓపీడీ బేసిస్ లో కానీ రెగ్యులర్ గా చేసే డయాలిసిస్ 4 hours ఉంటుంది. ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది 4 hours చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని హీమోడయాలిసిస్ అంటాము. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే ఏంటంటే ఇది ఇంకో రకమైన డయాలిసిస్.
ఇందులో ఏం జరిగింది, పొట్టలో ఒక ట్యూబ్ పెడతాము కడుపులో, స్పెషల్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లూయిడ్ కడుపులోకి పంపించి కడుపులో ఉన్న వాటర్ లోపల అదే డయాలిసిస్ జరుగుతూ ఉంటుంది. డయాలిసిస్ అంటే బేసికలీ బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. బ్లడ్ ఏమి ఉండదు దీన్ని, పెరిటోనియల్ డయాలిసిస్ బ్లడ్ తో సంబంధం ఏం లేదు, కానీ లోపల అది ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటది. ఒక 4 to 6 hours డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బట్టి కానీ 4 to 6 hours తర్వాత మళ్ళీ ఆ ఫ్లూయిడ్ తీసేస్తాము. తీసేసి మళ్ళీ ఇంకో కొత్త ఫ్లూయిడ్ ఎక్కిస్తాం అనమాట. సో దీన్ని ఒక ఎక్స్చేంజ్ అంటారు. ఇది రోజుకి 3-4 ఎక్స్చేంజ్లు చేయవలసిన అవసరం ఉంటుంది. దీన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటారు. దీనికి కామన్ గా మేము వాటర్ డయాలిసిస్ అంటాం, ఎందుకంటే ఇందులో బ్లడ్ డయాలిసిస్ లేదు, మేము ఎక్కించే ఫ్లూయిడ్ వాటర్లా ఉంటుంది కాబట్టి వాటర్ డయాలిసిస్ అంటాము. ఇంకోటి ఏంటంటే హోమ్ డయాలిసిస్ అంటారు. హోమ్ డయాలిసిస్ అంటే ఏంటంటే ఇంట్లో చేసుకునేది. ఏదైతే పొట్టలో వాటర్ ఎక్కించుకునే ప్రక్రియ ఉంటుందో అది పేషెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ పేషెంటే చేసుకోవచ్చు. లేదు పేషెంట్ పక్కన కేర్ గివర్స్ ఎవరైనా అటెండర్స్ రిలేటివ్స్ ఉన్నారు అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి హీమోడయాలిసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్ ఇండియాలో అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ హాస్పిటల్ చుట్టూరు తిరిగి డయాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మూడోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఫెయిల్యూర్ ఏ ఏజ్లో అయినా సరే, వెదర్ చిన్నపిల్లల వయసులో అయినా సరే లేకపోతే వృద్ధాప్యంలో అయినా సరే, అట్లీస్ట్ 70 years దాకా అయితే మేము ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం. అడల్ట్స్ ఎనీవే ఎవ్రీవన్. ఒకవేళ షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినా, బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినా, దేని వల్ల అయినా కిడ్నీ డ్యామేజ్ అయినా సరే బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ మార్పిడి. సో కిడ్నీ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో లివింగ్ రిలేటెడ్ అంటారు, ఇంకోటి ఏంటంటే డిసీజ్ డోనర్ అంటారు. లివింగ్ అంటే ఏంటంటే అంటే బతుకున్న వ్యక్తి నుంచి మనం కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీని తీసుకొని పేషెంట్కి అమరుస్తారు అన్నమాట. డిసీజ్ డోనర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ అప్పుడప్పుడు ఇలాగా తలకు దెబ్బ తగిలి యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయిపోతారు. సో వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ 0 ఉంటే మిగతా అవయవాలు అంటే హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, కార్నియా కానీ, అలాంటి ప్యాంక్రియాస్ కానీ చాలా అవయవాలు ఉంటాయి. అవన్నీ నార్మల్గా పనిచేస్తుంటాయి, ఎందుకంటే హార్ట్ బాగా పనిచేస్తుంది కాబట్టి. లంగ్స్ ఓన్లీ బ్రెయిన్, కానీ మనిషికి బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే పేషెంట్ మళ్ళీ లేచి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి అలాంటి పేషెంట్స్ నుంచి అవయవాలు తీసుకొని పేషెంట్స్కి మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. హై బీపీ, హై షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ గారు? సో షుగరు, బీపీ నేను చెప్పిన విధంగా అయితే ఒక 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో 60 మందికి ఈ 2 ఉంటాయి అన్నమాట. అంటే ఈ 2 షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వాలంటే షుగర్ యూజువల్లీ ఒక 10 years కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 1-2 years షుగర్ ఉండి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అనేది యూజువల్లీ జరగదు. జరిగితే మాత్రం షుగర్ మేబీ ఇంత ముందే ఉండుండొచ్చు, మనకు తెలియలేదు అంతే. ఓకే, సో ఆ షుగర్ చాలా హై షుగర్స్ ఉంటే ఏమైందంటే ఆ షుగర్స్ వల్ల బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ షుగర్స్ అనేవి కొన్ని టాక్సిక్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో ఆ టాక్సిక్ మాలిక్యూల్స్ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వెరీ హై షుగర్స్ ఫర్ ఎ లాంగ్ టైం, అన్కంట్రోల్ షుగర్స్ చాలా ఎక్కువ రోజు, చాలా సంవత్సరాల పాటు ఉంటే కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే వేరే అవయవాలు కూడా అప్పుడప్పుడు అవుతాయి. అంటే హార్ట్ అటాక్లు కానీ, ఇలా రెటీనా అంటారు, డయాబెటిక్ రెటినోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అంటే షుగర్ వల్ల నరాలు దెబ్బతింటం. సో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ వస్తే మిగతా ఇవన్నీ చూస్తాం మేము. అదే విధంగా బీపీ కూడా అంతే. బీపీ ఎక్కువ సంవత్సరాల పాటు అన్కంట్రోల్, అంటే బీపీ కంట్రోల్ మంచిగా లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ అనేది అగైన్ 10 to 15 years కన్నా ఎక్కువ ఉంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు కదా, అంటే ఏంటి దాని కాజెస్ ఏంటి డాక్టర్ గారు? సో ఇప్పటి వరకు అయితే మనము సికేడి గురించి మాట్లాడుకున్నాము. కిడ్నీ ఫెయిల్యూర్ సికేడి అంటే క్రానిక్ అంటే ఏంటంటే 3 నెలల కన్నా ఎక్కువ రోజులు ఉండడము. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటంటే కిడ్నీ అనేది తాత్కాలికంగా రీసెంట్ గా కిడ్నీ ప్రాబ్లం వచ్చినట్టు, అంటే కిడ్నీకి ఏదో దెబ్బ తగిలితే
కిడ్నీకి ఏదో హాని జరిగితే తాత్కాలికంగా అంటే టెంపరీగా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము వ్యవధి చూస్తే ఒక 1 వీక్ నుంచి తక్కువ ఉంటే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీకి కారణాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేంటంటే ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా కావచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్సే కాకపోవచ్చు, బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, సీరియస్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్. ఎందుకంటే బాడీలో ఏ అవయవం ప్రాబ్లం వచ్చినా సరే దాని ఎఫెక్ట్ అల్టిమేట్లీ కిడ్నీనే భరిస్తుంది. కాబట్టి సీరియస్ ఇన్ఫెక్షన్ బాడీలో ఏది వచ్చినా సరే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఇన్ఫెక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు కొన్ని హానికరమైన మెడికేషన్స్ కానీ డ్రగ్స్ కానీ పదార్థాలు కానీ తింటే కిడ్నీకి హాని జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందులో ఏంటంటే ఇలాగ పెయిన్ కిల్లర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది మనకు తెలియకుండానే ఏదో పెయిన్ వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్, నాకు ఏదో పెయిన్ వస్తుందంటే మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ యాక్చువల్లీ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ తాత్కాలికంగా డ్యామేజ్, ఎక్కువ రోజులు తీసుకుందంటే అదే మనకి క్రానిక్ అంటే పర్మనెంట్గా కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలియకుండానే కిడ్నీకి హాని చేసే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మెడికల్ షాప్ వాళ్ళే కాదు, డాక్టర్స్ ఈవెన్ యూనో విలేజెస్లో కానీ ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఉత్తునే ఇచ్చేస్తూ ఉంటారు యాంటీబయాటిక్స్. ఆ యాంటీబయాటిక్స్ వల్ల కూడా మీకు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా అప్పుడప్పుడు హోమియోపతి, ఆయుర్వేదాలు, హెర్బల్ మెడిసిన్స్ వీటిలో కొంచెం హెవీ మెటల్స్ అనేది కలుస్తూ ఉంటాయి. కాబట్టి హెవీ మెటల్స్ అనేవి కిడ్నీకి హాని చేస్తూ జరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. పొట్టలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు కిడ్నీ అనేది తాత్కాలికంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా ఇది అప్పుడప్పుడు మనము సిటీ స్కాన్ చేస్తూ ఉంటాము. సిటీ స్కాన్ చేసేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని కాంట్రాస్ట్ అంటారు. సో కాంట్రాస్ట్ ఇండ్యూస్ నెఫ్రోపతి అంటారు. అంటే ఆ కాంట్రాస్ట్ అనేది కిడ్నీకి అప్పుడప్పుడు హాని చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ హాని అనేది యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదు వయసు అయిన పేషెంట్స్ వల్ల కానీ, డీహైడ్రేటెడ్ పేషెంట్స్ ఇలాంటి పేషెంట్స్లో హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సర్జరీ జరిగేటప్పుడు స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, వృద్ధులు కానీ వీళ్ళకి ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి రిజర్వ్ తక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ మీద మేజర్ సర్జరీస్ జరిగేటప్పుడు అనెస్థీషియా వల్ల కానీ సర్జరీ, సో ఎనీ ఆపరేషన్, శస్త్రచికిత్స అంటారు. సో అవి ఏంటంటే మేజర్ స్ట్రెస్సెస్ ఆన్ ద బాడీ. వీటి వల్ల కిడ్నీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడి కిడ్నీ తాత్కాలికంగా ఫంక్షన్ తగ్గిద్ది. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏదైతే ప్రాబ్లం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గిందో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతే కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము. ఓకే డాక్టర్ గారు, కిడ్నీ డిసీజ్ కి ట్రీట్మెంట్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో సికేడి వల్ల మీరు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదు, దాన్ని వదిలేసాము అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ కిడ్నీ ఫంక్షన్ డిటెరియేట్ అయ్యి కిడ్నీ పూర్తిగా చెడిపోయి విష పదార్థాలన్నీ బాడీలో చేరిపోయి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మూత్రం తగ్గిపోతుంది, ఓకే, బాడీలో వాటర్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. సో హార్ట్ ఫంక్షన్ తగ్గిద్ది, హార్ట్ మీద లోడ్ ఎక్కువైపోయి అంటే భారం ఎక్కువ పడి హార్ట్ అనేది ఫంక్షన్ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఆయాసం బాగా వస్తుంది అన్నమాట. ఇవి కాకుండా వేరే అవయవాల మీద కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. చాలా మందికి దురదలు వస్తూ ఉంటాయి, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు న్యూరోపతి, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే నరాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బ్లడ్ తగ్గే అవకాశాలు ఉంటాయి, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పడిపోతుంది. ఎందుకు అంటే కిడ్నీ నుంచి ఒక హార్మోన్ వస్తుంది ఎరిథ్రోపాయిటిన్ అని. ఈ హార్మోన్ బ్లడ్ ఉత్పత్తి అంటే రక్తం ఉత్పత్తికి సంబంధించిన హార్మోన్. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ఈ హార్మోన్ ఉండదు కాబట్టి బ్లడ్ ఉత్పత్తి తగ్గిపోయి మీకు హిమోగ్లోబిన్ అనేది పడిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కిడ్నీ నుంచి హార్మోన్స్, ఇంకో హార్మోన్ అంటే వైటమిన్ డి అనేది, యాక్టివ్ వైటమిన్ డి అనేది కిడ్నీ నుంచి కూడా వస్తుంది, సన్లైట్ నుంచి కాకుండా.
సో కిడ్నీ ఫెయిల్యూర్లో మీకు వైటమిన్ డి తగ్గిపోద్ది కాబట్టి కాల్షియము, ఫాస్ఫరస్ అంటే బోన్స్కి సంబంధించిన ఈ మినరల్స్ ఏవైతే ఉంటాయి, కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, ఇవన్నీ తగ్గిపోయి మీకు బోన్స్ అనేవి బాగా మెత్తబడిపోయి బ్యాక్ పెయిన్స్, ఫ్రాక్చర్ రిస్క్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీ డిసీజ్ వల్ల వేరే పార్ట్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కిడ్నీ ఫెయిల్యూర్ మనం ట్రీట్మెంట్ చేయకపోతే డెఫినెట్లీ హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి దానివల్ల ఎనీమియా అంటారు. సో హిమోగ్లోబిన్ డ్రాప్ని మన ఎనీమియా అంటారు. కాబట్టి ఎనీమియా వల్ల మళ్ళీ బాడీ మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీ డిసీజెస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? సో కిడ్నీ వ్యాధి రావాలంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే షుగర్ ఉండడము, బీపీ ఉండడము, 60 years అబోవ్ అంటే 60 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ తాగడం, మద్యం సేవించడము, స్మోకింగ్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా ఫ్యామిలీలో ఇంకెవరికైనా కిడ్నీ వ్యాధి ఉంది అంటే అమ్మ, నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తాతలు, యూనో నాన్నమ్మ, అమ్మమ్మ, వీళ్ళకి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాల్ట్ ఎక్కువ తిన్నా సరే, ఓకే, మీట్ కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే వీళ్ళు కూడా కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, కిడ్నీ హెల్త్కి ది బెస్ట్ ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? సో కిడ్నీకి బెస్ట్ ఫుడ్ అంటే అలాగని మనం ఏం చెప్పలేము, కానీ ఒకటి ఏంటంటే వాటర్ అనేది అడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అటు తక్కువ తీసుకోకూడదు, అలా అని చెప్పేసి లీటర్లు తాగడం కూడా మంచిది కాదు. సో కిడ్నీ మంచిగా పనిచేయాలి అంటే ఒక 2-3 లీటర్స్ అట్లీస్ట్, అంటే 8 ounces అంటారు. 8 ounces అంటే 8 into 30, 2 liters, 2.5 liters పర్ డే అనేది కంపల్సరీ తీసుకోవాలి. అంటే 8 glasses అవుతాయి యాక్చువల్లీ. సో ఇంతకన్నా తక్కువ తీసుకున్న ప్రాబ్లం, ఇంతకన్నా ఎక్కువ అంటే కొంతమంది ఎంత వాటర్ తాగితే అంత మంచిది, కిడ్నీ అంత హెల్దీగా ఉంటుంది అనేది తప్పు. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. అంటే కొంతమంది 4 liters, 5 liters, 6 liters కూడా తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా మంచిది కాదు. కిడ్నీ పనితీరు అనేది కిడ్నీలో ఉండే ఫిల్టర్స్లో చాలా గ్రేడియంట్స్ ఉంటాయి అన్నమాట. ప్రెషర్ గ్రేడియంట్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ ఉంటాయి. అవన్నీ వాటర్ ఎక్కువ ఫిల్టర్ చేస్తుంటే అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో అడిక్వేట్ వాటర్ తీసుకోవడం అనేది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ టు అవాయిడ్ కిడ్నీ డిసీజెస్. ఏమి తీసుకోకూడదు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉప్పు చాలా తక్కువ తినాలి. ఇండియన్స్ యాజ్ సచ్, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉప్పు చాలా ఎక్కువ తింటారు. యూనో పికిల్స్ కానీ అంటే పచ్చళ్ళు కానీ, పాపడ్స్, అప్పడాలు, వడియాలు, స్వీట్ షాప్లో మిక్స్చర్స్, వీటిలో సాల్ట్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలను అవాయిడ్ చేయడం మంచిది. రుచి కోసం ఎంత కావాలో మన కర్రీస్లో కానీ ఫుడ్లో కానీ వాడుకుంటే మంచిది. అంటే టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా, అంటే టేబుల్ మీద ఎక్స్ట్రా సాల్ట్ ఏదైతే వేసుకుంటామో దాన్ని అవాయిడ్ చేయాలి. మజ్జిగన్నం, పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినడం మంచిది. సో దట్స్ వన్ వే ఆఫ్ అవాయిడింగ్ ఎక్సెస్ సాల్ట్ అనమాట. అంటే ఎక్కువ సాల్ట్ని తీసుకునే పద్ధతిని తగ్గించడం బేసికలీ. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఒక 10 mm కంటే ఎబో ఉన్న వాళ్ళు చాలా ఉన్నాయి అంటారు కదా, అప్పుడు అలానే ఆపరేషన్కి వెళ్ళకుండా కంటిన్యూ చేస్తే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎస్, 10 mm స్టోన్ అయినా 7 mm, అప్పుడప్పుడు 7 mm స్టోన్స్ కూడా కిడ్నీలో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఆ యూరిటర్ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ సన్నంగా ఉంటుంది కాబట్టి అది ఇరుక్కుపోతే యూరినరీ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ జరిగింది, అడ్డుకుపోయింది. కాబట్టి అది అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయకపోతే ఈధర్ అది యూరిన్తో పాటుగా బయటకు వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే మనం ఆపరేషన్ చేసి తీయాలి. ఇది రెండు జరగకపోతే మాత్రం కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోద్ది, కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది మనకి లోపల జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమీ తెలియదు. సో నేను చెప్పిన విధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి 3 months పట్టిద్ది కాబట్టి, సో ఇదే అబ్స్ట్రక్షన్ 3 months కన్నా ఎక్కువ ఉంది అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 10 mm స్టోన్ అనేది పెద్ద స్టోన్ కాబట్టి ఆపరేషన్ అవసరమైతే ఎస్ మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అసలు కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా కామన్గా వస్తాయి, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో.
ఒకవేళ కిడ్నీ స్టోన్ వస్తే మాత్రం వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువలీ మేము 3 to 4 liters ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు. సో ఇవన్నీ ద్రవ పదార్థాలు కాబట్టి 3 to 4 liters ద్రవ పదార్థాలు తాగమని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్, రెడ్ మీట్ స్పెషల్లీ అవాయిడ్ చేయాలి. టొమాటోస్లో ఆక్సలేట్స్ ఉంటాయి కాబట్టి టొమాటోస్ అనేది తగ్గించుకొని తినమని చెప్తాం. సిమిలర్లీ మీకు పాలకు ఉంటుంది, పాలకూర అంటారు. పాలకూరలో కూడా మీకు ఆక్సలేట్స్ ఉంటాయి, ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో వీటి వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి పాలకూర కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఆకుకూరలు కూడా కొంచెం తగ్గించుకొని తినొచ్చు, వారానికి ఒకసారి అట్లాగా. ఇలా కాకుండా కిడ్నీ స్టోన్స్ని అవాయిడ్ చేసే పదార్థాలు ఉంటాయి. అంటే మన బాడీలో కొన్ని పదార్థాలు కిడ్నీ స్టోన్స్ని ఫామ్ అవ్వకుండా ఉండేట్టు చేస్తుంటాయి. వాటిని సిట్రేట్స్ అంటారు. సో సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, సిట్రస్ అంటే మనకి లెమన్స్ కానీ ఆరెంజెస్ కానీ ఇవి. సో సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగితే సిట్రేట్ ఎక్కువ వెళ్ళింది కాబట్టి సిట్రేట్ అనేది స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ప్రిఫరబుల్ ఇన్ కిడ్నీ స్టోన్ ఫార్మర్స్ అని చెప్తూ ఉంటాం. మాకున్న డౌట్స్ అనేది చాలా బాగా క్లియర్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.